Welcome to Chandana Maths channel, Inter Maths 1B, 8th chapter, Limits and Continuity, Exercise 8C. First Roman 6, 7, 8, 9, 10 problems. Limit extends to a tan of x minus a by x square minus a square, a not equal to 0. Solution. Limit extends to a tan of x minus a by x square minus a square. This is in the form of a square minus b square. Formula a plus b into a minus b. So we have to apply here. Limit extends to a x tan of x minus a by x plus a into x minus a. So this can be written as x plus a into x minus a. Limit extends to a. Limit extends to 0. Tan x by x equal to 1. So limits లో tan రిలేటెడ్ ఫార్ములా లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 tan x by ax అంటే tan దగ్గర ఎంత యాంగిల్ అయితే ఉందో అదే వాల్యూతో డినామినేటర్ కూడా ఉండాలి. అంటే ఇక్కడ ఈ టూ ఫ్యాక్టర్స్లో tan దగ్గర x మైనస్ ఏ ఉంది కాబట్టి ఈ ఫ్యాక్టర్ని tan డినామినేటర్గా అప్లై చేసుకుని రిమైనింగ్ ఫ్యాక్టర్ని పక్కకు రాసుకుందాం. అంటే బై ఎక్స్ ప్లస్ ఏ. అప్పుడు మనము న్యూమరేటర్ 1గా తీసుకుంటాం. ఇలా మనము ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ని ముందుగా టూ ఫ్యాక్టర్స్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఏగా స్ప్లిట్ చేసుకున్నాము. నెక్స్ట్ టాన్ దగ్గర యాంగిల్ వాల్యూ ఎంతైతే ఉందో అంత వాల్యూని డినామినేటర్లో తీసుకుని రిమైనింగ్ ఫ్యాక్టర్ని పక్కన రాసుకున్నాం. ఇక్కడ రిమైనింగ్ ఫ్యాక్టర్ని కూడా లిమిట్ అప్లై చేసుకోవాలి కాబట్టి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ. నౌ దిస్ వాల్యూ ఈజ్ 1 ఇంటూ ఫర్ దిస్ వాల్యూ సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ 1 బై ఏ ప్లస్ ఏ దిస్ ఈక్వల్ టు 1 బై 2a. నెక్స్ట్ వన్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 e పవర్ 7x మైనస్ 1 బై ఏఎక్స్. లిమిట్స్లో ఈతో రిలేటెడ్గా ఉన్న ఫార్ములా లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 e పవర్ x మైనస్ 1 బై ఏఎక్స్ ఈక్వల్ టు 1. సో ఈ పవర్లో వాల్యూ ఎంత అయితే ఉందో అంతే వాల్యూ డినామినేటర్గా కూడా ఎగ్జిస్ట్ అవ్వాలి. ఈ ఫార్ములా ఉంటే దాని వాల్యూ 1గా అప్లై చేసుకుంటాం. మరి ఇక్కడ x మాత్రమే ఉంది, ఈకి పవర్లో 7x ఉంది కదా. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 e పవర్ 7x మైనస్ 1 బై ఈ ఎక్స్కి ఇంకా మల్టిపుల్గా 7 రావాలి కాబట్టి ఇక్కడ 7తో మల్టిప్లై చేసి 7తో డివైడ్ చేస్తున్నాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0. ఇప్పుడు మనకి ఈ పవర్ 7x మైనస్ 1 బై 7x ఇంటూ 7. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్. నౌ దిస్ వాల్యూ కెన్ బి టేకెన్ యాజ్ 1 ఇంటూ 7. In actual notation, here, these 3x terms are same. మరి ఇక్కడ 7x మల్టిప్లై చేసాము, డివైడ్ చేసాము, ఇక్కడ 7x ఫామ్ చేసాం. మరి ఇక్కడ ఎక్స్గానే ఉంది అంటే ఇక్కడ కూడా 7తో బోత్ సైడ్స్ మల్టిప్లై చేసాము అనుకోవచ్చు. అప్పుడు 7x టెన్స్ టు 0 ఇంటూ 7 0. సో 7x టెన్స్ టు 0గా చేంజ్ అవుతుంది, మల్టిప్లై చేసుకోవచ్చు. Next one. All these problems are important for 2 marks. Limit extends to 0 e power 3 plus x minus e cube by ax. Limit extends to 0. This is in the form of a power m plus n. Can be split as a power m into a power n. So e power 3 into e power x minus e cube by ax. ఇక్కడ స్ప్లిట్ చేయాలని మాకు ఎలా గుర్తుంటుందండి అంటే ఇక్కడ ఈ క్యూబ్ ఇచ్చాడు కదా పక్కన, అంటే ఇక్కడ కూడా ఈ క్యూబ్ ఫామ్ చేసుకోవాలి అని మీకు గుర్తుకు రావాలి. సో ఈ పవర్ 3 ప్లస్ ఎక్స్ని ఈ పవర్
3 ప్లస్ ఎక్స్ని ఏ పవర్ ఎం ప్లస్ ఎన్గా ట్రీట్ చేస్తే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్. సో ఈ క్యూబ్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఏ క్యూబ్ బై ఏఎక్స్. నౌ టేక్ ద కామన్ ఈ క్యూబ్. ఈ క్యూబ్ని కామన్ తీస్తే ఈ క్యూబ్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఏఎక్స్. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఈ క్యూబ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఈ పవర్ ఎక్స్ మైనస్ 1. ఇలా న్యూమరేటర్లో ఉన్న ఈ 2 టర్మ్స్కి లిమిట్ అప్లై చేసాము. బై ఎక్స్ మనకి లిమిట్స్లో వన్స్ అగైన్ ఈ రిలేటెడ్ ఫార్ములా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు 1. సో ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 అనే ఈ టర్మ్కి బై ఎక్స్ నోటేషన్ డినామినేటర్ కావాలి కాబట్టి దీనికి బై ఎక్స్ రాసుకుందాం. యాక్చువల్గా ఈ క్యూబ్లో ఎక్స్ టర్మ్ లేదు కాబట్టి కోషెంట్గా దీన్ని ముందుకు పెట్టేసేయచ్చు లిమిట్ అప్లై చేయకుండానే. ఇలా లిమిట్ రాసినా కూడా ఎక్స్ ఉంటేనే కదా మనం లిమిట్ సబ్స్టిట్యూషన్ చేసేది. అదర్వైజ్ టేక్ దిస్ సేమ్ ఫంక్షన్ ఈ క్యూబ్ ఇంటూ దిస్ వాల్యూ ఈజ్ 1 ఈ క్యూబ్ ఇంటూ 1 ఈ క్యూబ్. నెక్స్ట్ వన్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ క్యూబ్ బై ఎక్స్ మైనస్ 3. ఇది కూడా ఈ పవర్ నోటేషన్తో ఈ నోటేషన్తోనే ఉంది. మరి లిమిట్స్లో ఈ నోటేషన్తో ఉన్న ఫార్ములా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్. అంటే ఈ పవర్ ఎక్స్ టర్మ్ ఉండాలి, నెక్స్ట్ టర్మ్ 1 ఉండాలి. ఇక్కడ ఇచ్చిన ఈ క్యూబ్ని కామన్ తీస్తే మనకి ఇక్కడ 1 ఫామ్ అవుతుంది కాబట్టి కామన్ తీసే ప్రాసెస్ మొదలు పెడదాం. ఈ క్యూబ్ని కామన్ తీయండి మా. లేని టర్మ్లోంచి కామన్ తీస్తే దాన్ని డినామినేటర్లో రాసుకోవాలి. అంటే ఈ క్యూబ్ని ఇక్కడ 2 టర్మ్స్లోంచి కామన్ తీస్తున్నాము. మరి ఇక్కడ లేదు కాబట్టి దాన్ని బై నోటేషన్లో రాసుకోవాలి. మైనస్ ఈ క్యూబ్ని కామన్ తీసేస్తే ఇక్కడ 1 బై ఎక్స్ మైనస్ 3 లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ఈ క్యూబ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డినామినేటర్లో ఉన్న టర్మ్ని న్యూమరేటర్లో రాస్తే పవర్లో ఉన్న సైన్ చేంజ్ అవుతుంది. ఇక్కడ పవర్ ప్లస్గా అనుకుంటే దీన్ని న్యూమరేటర్లోకి రాస్తే మైనస్ అవుతుంది. బై ఎక్స్ మైనస్ 3 లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ఈ క్యూబ్ బేసెస్ సేమ్ కదా పవర్స్ని యాడ్ చేసుకుందాం. ఈ పవర్ ఎక్స్ మైనస్ 3 మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 3. ఈ క్యూబ్లో ఎక్స్ టర్మ్ లేదు కాబట్టి కోషెంట్గా ముందుకు పెట్టుకుంటే ఈ క్యూబ్ ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ఈ పవర్ ఎక్స్ మైనస్ 3 మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 3. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ this formula. So this value is 1 a cube into 1 a cube. This is in the form of e power ఈ మొత్తాన్ని ఎక్స్గా ట్రీట్ చేయండమ్మా. ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ వాల్యూ ఈజ్ 1. నెక్స్ట్ వన్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఈ పవర్ సైన్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్. దిస్ ఈజ్ ఆల్సో ఈ పవర్ నోటేషన్తో ఉన్న ఫార్ములా కాబట్టి ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి అంటే ఈ పవర్లో టర్మ్ ఎంతైతే ఉందో ఎక్స్ టర్మ్ అంతే టర్మ్ డినామినేటర్లో ఉండేలాగా చూసుకొని ఆ తర్వాత వాల్యూ 1గా యూజ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ప్రాబ్లంలో ఈ పవర్ సైన్ ఎక్స్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ డినామినేటర్లో కూడా సైన్ ఎక్స్ ఉండేలాగా ముందుగా దీన్ని చేంజ్ చేసుకోవాలి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఈ పవర్ సైన్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్. సైన్ ఎక్స్తో మల్టిప్లై చేసి ఇక్కడ డివైడ్ చేసుకుందాం. దిస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఇక్కడ 2 లిమిట్స్గా స్ప్లిట్ చేసుకుందామండి. ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఫామ్లో ఉన్న ఈ టర్మ్ వరకు ఒక లిమిట్ అప్లై చేసుకుందాము. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఈ పవర్ సైన్ ఎక్స్ మైనస్ 1 బై సైన్ ఎక్స్. ఈకి పవర్లో ఉన్న టర్మ్ ఏదైతే ఉందో అదే డినామినేటర్లో ఉండేలాగా తీసుకుందాము కాబట్టి ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 బై సైన్ ఎక్స్ ఒక టర్మ్ గాను ఇంటూ సైన్ ఎక్స్ బై ఎక్స్ సైన్ ఎక్స్ బై ఎక్స్ ఇలా 2 టర్మ్స్గా స్ప్లిట్ చేసుకొని 2 లిమిట్స్ అప్లై చేసుకున్నాం. దిస్ వాల్యూ ఈజ్ 1. లిమిట్స్లో సైన్ ఫార్ములా
లిమిట్ x టెన్స్ టు 0 sin x by x వాల్యూ ఈజ్ 1. వన్స్ అగైన్ ఈ పవర్లో ఎక్స్ టర్మ్ ఏదైతే ఉందో అదే డినామినేటర్లో ఉండేలాగా చూసుకోవాలి. సో సైన్ ఎక్స్ ఇచ్చారు కాబట్టి సైన్ ఎక్స్తో మల్టిప్లై చేసి డివైడ్ చేసుకున్నాం. ఇప్పుడు 2 టర్మ్స్గా ఎలా స్ప్లిట్ చేస్తున్నాము, ఫార్ములా వైజ్ స్ప్లిట్ చేస్తున్నాం. ఈ పవర్ ఎక్స్ -1/x నోటేషన్లో ఉండే ఇంతవరకు ఒక టర్మ్ గాను, సైన్ ఎక్స్ బై ఎక్స్ని ఒక టర్మ్ గాను సపరేట్ చేసుకుని 2 లిమిట్స్ అప్లై చేసుకున్నాము. దిస్ వాల్యూ ఈజ్ 1, దిస్ వాల్యూ ఈజ్ 1. 1 × 1 1. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.